ఇక రుద్రాక్షలు మనం ధరించొచ్చా ధరించకూడదా అంటారు. అంటే రుద్రాక్ష అనే ఎప్పుడైతే రుద్రాక్ష అనేది రుద్ర అంటున్నారు, అంటే రుద్రుడికి సంబంధించింది, అంటే శివుడికి సంబంధించింది. శివ అనే శక్తిలో ఏముంది? ఎనర్జీ ఉంది. శివ అనే పదంలో ఒక ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ కలిగినటువంటిదే రుద్రాక్ష. ఆ రుద్రాక్ష ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, ఎన్నో పంచముఖి ఏవేవో ఉన్నాయి. అలాంటి రుద్రాక్ష మన మెడలో వేసుకోవచ్చా వేసుకోకూడదా అనుకుంటే, వేసుకుంటే ఫలితం ఉంటుందని వ్యాపారవేత్తలు అంటున్నారు. మరి వేసుకున్నప్పుడు పీరియడ్స్ కూడా వస్తాయి ఆడవాళ్ళకి. కాబట్టి పీరియడ్స్ మానిన వాళ్ళు వేస్తారు, లేదా పీరియడ్ ముందు ఆ దండను ఆ రుద్రాక్షను పక్కకు పెట్టుకొని, అంటే రుద్రాక్ష జపం చేయడానికే ఉపయోగించేవాళ్ళు, ఇలాగ మెడలో వేసుకునేది లేదు. ఈ కాలంలో వ్యాపారం ధోరణిగా ఏకరుద్రాక్ష, ద్విరుద్రాక్ష మీరు మెడలో వేసుకోండి అంటున్నారు. అలా మెడలో వేసుకోవాలని ఎక్కడా లేదు. జపం చేయడానికే రుద్రాక్షను వాడతారు అని ఉంటుంది. అప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు ఎవ్వరు ఆడవాళ్ళు కానీ ఆ రుద్రాక్షను ముట్టుకోరు, కాబట్టి ఏమీ లేదు. కానీ అలా మెడలో వేసుకున్న వాళ్ళు మీ పీరియడ్స్ ఏమన్నా వచ్చినప్పుడు దూరం పెట్టి. అయితే మరి గుడికి వెళ్ళిన తర్వాత, గుడికి వెళ్ళిన సందర్భంలో కూడా కొంతమందికి పీరియడ్స్ వస్తాయి. అలాంటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు అది శాస్త్రపరంగా జరిగినటువంటి అంశం కదమ్మా. శారీరకంగా మనకి ఇవాళ కావాలని కోరుకుంటే రాలేదు కదా, కాబట్టి దానికి ఏ పాపము ఉండదు. సరేనా? అంతగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. శుచి శుభ్రత చాలా ముఖ్యము. ఎందుకంటే పీరియడ్ టైంలో మీకు ఏమవుతుందంటే మీ హార్మోన్స్ చాలా వీక్ అయిపోతుంది. అందుకే మనం ఇంట్లో పని చేయకుండా 3 రోజులు మనం పక్కన కూర్చుని పెట్టేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇవాళ పురుషులతో సమానంగా స్త్రీలం అయిపోయాం కాబట్టి మన బాధలు మనమే భరించాలి, ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ 3 రోజులు మనం ఎంత కష్టంగా బయట పనిచేస్తామో, నలుగురికి తెలియకుండా ఎంత డ్రామా ఆడతామో స్త్రీలకు మాత్రమే తెలుస్తుంది, ఆ బాధపడే అమ్మాయిలకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి అది శాస్త్రపరంగా వచ్చినటువంటిది, శారీరకంగా ప్రకృతిలో జరిగినటువంటి మార్పే. కాబట్టి మీరు దేనికి భయపడాల్సిన అవసరము లేదు. శాస్త్రమే, సైన్స్ అంతే. ఇక రుద్రాక్షలు మనం ధరించొచ్చా ధరించకూడదా అంటారు. అంటే రుద్రాక్ష అనే ఎప్పుడైతే రుద్రాక్ష అనేది రుద్ర అంటున్నారు, అంటే రుద్రుడికి సంబంధించింది, అంటే శివుడికి సంబంధించింది. శివ అనే శక్తిలో ఏముంది? ఎనర్జీ ఉంది. శివ అనే పదంలో ఒక ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ కలిగినటువంటిదే రుద్రాక్ష. ఆ రుద్రాక్ష ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, ఎన్నో పంచముఖి ఏవేవో ఉన్నాయి. అలాంటి రుద్రాక్ష మన మెడలో వేసుకోవచ్చా వేసుకోకూడదా అనుకుంటే, వేసుకుంటే ఫలితం ఉంటుందని వ్యాపారవేత్తలు అంటున్నారు. మరి వేసుకున్నప్పుడు పీరియడ్స్ కూడా వస్తాయి ఆడవాళ్ళకి. కాబట్టి పీరియడ్స్ మానిన వాళ్ళు వేస్తారు, లేదా పీరియడ్ ముందు ఆ దండను ఆ రుద్రాక్షను పక్కకు పెట్టుకొని, అంటే రుద్రాక్ష జపం చేయడానికే ఉపయోగించేవాళ్ళు, ఇలాగ మెడలో వేసుకునేది లేదు. ఈ కాలంలో వ్యాపారం ధోరణిగా ఏకరుద్రాక్ష, ద్విరుద్రాక్ష మీరు మెడలో వేసుకోండి అంటున్నారు. అలా మెడలో వేసుకోవాలని ఎక్కడా లేదు. జపం చేయడానికే రుద్రాక్షను వాడతారు అని ఉంటుంది. అప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు ఎవ్వరు ఆడవాళ్ళు కానీ ఆ రుద్రాక్షను ముట్టుకోరు, కాబట్టి ఏమీ లేదు. కానీ అలా మెడలో వేసుకున్న వాళ్ళు మీ పీరియడ్స్ ఏమన్నా వచ్చినప్పుడు దూరం పెట్టి. అయితే మరి గుడికి వెళ్ళిన తర్వాత, గుడికి వెళ్ళిన సందర్భంలో కూడా కొంతమందికి పీరియడ్స్ వస్తాయి. అలాంటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు అది శాస్త్రపరంగా జరిగినటువంటి అంశం కదమ్మా. శారీరకంగా మనకి ఇవాళ కావాలని కోరుకుంటే రాలేదు కదా, కాబట్టి దానికి ఏ పాపము ఉండదు. సరేనా? అంతగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. శుచి శుభ్రత చాలా ముఖ్యము. ఎందుకంటే పీరియడ్ టైంలో మీకు ఏమవుతుందంటే మీ హార్మోన్స్ చాలా వీక్ అయిపోతుంది. అందుకే మనం ఇంట్లో పని చేయకుండా 3 రోజులు మనం పక్కన కూర్చుని పెట్టేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇవాళ పురుషులతో సమానంగా స్త్రీలం అయిపోయాం కాబట్టి మన బాధలు మనమే భరించాలి, ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ 3 రోజులు మనం ఎంత కష్టంగా బయట పనిచేస్తామో, నలుగురికి తెలియకుండా ఎంత డ్రామా ఆడతామో స్త్రీలకు మాత్రమే తెలుస్తుంది, ఆ బాధపడే అమ్మాయిలకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి అది శాస్త్రపరంగా వచ్చినటువంటిది, శారీరకంగా ప్రకృతిలో జరిగినటువంటి మార్పే. కాబట్టి మీరు దేనికి భయపడాల్సిన అవసరము లేదు. శాస్త్రమే, సైన్స్ అంతే.